హాయ్ ఎవరివన్. గత 2 రోజులుగా లండన్లో కూర్చొని ఒక పిచ్చి డాక్టర్ పిచ్చి ఎక్కువ అయిపోయినట్టుంది. లండన్లో పిచ్చికి మందులు దొరకలేదనుకుంటా. ఏం చేయాలని అర్థం కాక నానా యాగి చేస్తున్నాడు. అన్నా క్యాంటీన్ల మీద విష ప్రచారం చేస్తున్నాడు. అన్నా క్యాంటీన్ల మీద ఈరోజు పేద ప్రజలు పౌష్టికాహారం తింటా అంటే దాన్ని కూడా సహించలేని పరిస్థితుల్లో రాజకీయాలు చేస్తున్నారంటే ఎంత దిగజారిపోయినారో, ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నాడో, ఎంత మెంటల్ ఎక్కి కొట్టుకుంటున్నారో అర్థమైపోతుంది ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే లండన్లో ఉన్న డాక్టర్. ఈ లండన్లో ఉన్న డాక్టర్ నేను ఒకటి అడుగుతున్నా, నీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే నీ దగ్గర ఆధారాలు ఉంటే, నిజంగానే తనకు అన్న క్యాంటీన్లో ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే నీ దగ్గర ఫుల్ వీడియో ఉందా? ఆ 2 సెకండ్ల వీడియో కాదు, ఆ 2 సెకండ్ల వీడియో గురించి నేను చెప్తా విను. మీ ఇంట్లో భోజనం చేసిన తర్వాత నువ్వు లండన్లో ఉన్నావు, నేను అమెరికాలో ఉన్నా. భోజనం చేసిన తర్వాత ప్లేట్ తీసుకెళ్ళి సింక్లో పెడతావు, లేకపోతే రిన్స్ చేసి పక్కన పెడతావు. ఆ రిన్స్ చేసే ప్రాసెస్, లేకపోతే సింక్లో పెట్టిన తర్వాత తీసి డిష్ వాషర్లో పెట్టే ప్రాసెస్నే మనం అక్కడ చూపించావు వీడియోలో. నువ్వు అక్కడ తిన్న తర్వాత ఆ ప్లేట్ తీసుకొచ్చి అన్నీ ఒక పెద్ద ట్రేలో వేసారు. ఆ ట్రేలోంచి తీసి అక్కడ పనిచేసి ఒక ఆవిడ పక్కన పెడుతుంది. ఆ వీడియోని తీసుకొచ్చి నువ్వు అన్నా క్యాంటీన్లో ప్లేట్లు కడగట్లేదు, అన్నా క్యాంటీన్లో శుభ్రత లేదు, అన్నా క్యాంటీన్లో భోజనం సరిగా లేదని చెప్పి విష ప్రచారం చేస్తున్నావంటే నువ్వు ఎంత దిగజారి రాజకీయం చేస్తున్నావో, ఎంత క్రైసిస్లో ఉన్నావో, ఎంత ఐడెంటిటీ కోసం పాకలాడుతున్నావో అర్థమైపోతుంది మాకు. ఈరోజు నీ రాజకీయ లాభం కోసం, మీ రాజకీయ స్వార్థం కోసం పేద ప్రజలకు పట్టడు అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ల మీద పడి మీరు ఇంత విష ప్రచారం చేస్తున్నారంటే ఎంత దిగజారిపోయినారో అర్థమైపోతుంది వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ నాయకులందరూ కూడా. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, నీకు నిజంగానే దమ్ముంటే, ధైర్యం ఉంటే, నీకు నిజంగానే అక్కడ తణుకులో వాస్తవ పరిస్థితులు తెలిసి ఉంటే, నీ దగ్గర ఫుల్ వీడియో ఉంటే బయట పెట్టు, ఆ తర్వాత మాట్లాడదాం. లేకపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడామంటే, నోరు ఉంది కదా, సోషల్ మీడియా ఉంది కదా, నీ నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు అంటే మాత్రం రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నీకు బాగుండదు బిడ్డ, గుర్తుపెట్టుకో. నీకు ఒకటే అడుగుతున్నా, నీ రాజకీయ స్వార్థం కోసం, రాజకీయ లబ్ధి కోసం, మీ నాయకుడి దగ్గర మెప్పు కోసం పేద ప్రజలకు పట్టడు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ల మీద విష ప్రచారం, రాష్ట్రంలో 2 నెలల ముందు వచ్చిన అధికారం మీద మీరు వేసిన విష ప్రచారాలు, రాష్ట్రం ఏదో అతలాకుతలం అయిపోతుంది, రాష్ట్రంలో అన్ని దాడులు జరుగుతున్నాయి, దారుణాలు జరుగుతున్నాయి, హింసలు జరిగిపోతున్నాయి, అవినీతి జరిగిపోతుంది, మానభంగాలు జరుగుతున్నాయని చెప్పి మీరు చేసిన పనులన్నీ కూడా గత 5 సంవత్సరాల్లో మీరు రాష్ట్రాన్ని రావణకాస్త చేసిన పనులు ఈరోజు మళ్ళీ అదే పనులు మేము చేస్తున్నామన్న భ్రమలో మా మీద బురద జల్లని ప్రయత్నం చేస్తున్నారంటే మీరు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారో, మీ మెంటల్ కండిషన్ ఎట్లుందో మాకు అర్థమైపోతుంది. పేరుకే డాక్టర్ ఉన్నట్టున్నావు, నువ్వు డాక్టర్కు ఉండాల్సిన క్వాలిటీస్ ఏ కోశాన లేవు. నువ్వు చేసిన మోసాలు, నువ్వు చేసిన దారుణాలు, నువ్వు చేసిన అవినీతి పనులు ఎక్కడ బయటకు వస్తాయో, ఎక్కడ నన్ను తీసుకెళ్లి బొక్కలో వేస్తారన్న భయంతో ఈరోజు ఆ ఐడెంటిటీ క్రైసిస్ నువ్వు ఎట్లయినా కూడా బయటపడాలా, ప్రజల దగ్గర మళ్ళీ మెప్పు పొందాలా, మీ నాయకుడి దగ్గర మెప్పు పొందాలన్న ఆలోచనతో నువ్వు ఈరోజు తెలుగుదేశం పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద బురద జల్లుతున్నావు తప్ప నీ దగ్గర ఎటువంటి ఆధారం లేదు. అన్నా క్యాంటీన్లో ఎటువంటి మోసాలు జరగట్లేదు. అన్నా క్యాంటీన్లో పౌష్టిక ఆహారము, రుచి, శుచి, శుభ్రత అన్నీ పాటించి పేద ప్రజలకి, అలాగే ముసలోళ్ళకి, అవతాతలకి అందరికీ కూడా పట్టెడు అన్నము, పౌష్టికాహారం పెడుతున్నాం 5 రూపాయలకే. అది సహించలేక పేద ప్రజలు ఆకలి తీరుస్తామంటే కూడా మీరు విష ప్రచారం చేస్తున్నారంటే మీకు ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నారో, మిమ్మల్ని మనుషులు అనాలో ఇంకేమనాలో అర్థం కాని పరిస్థితిలో రాష్ట్ర ప్రజలు, అలాగే మేము ఉన్నాం. సో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా చెప్తారు, ఆ తణుకు ప్రజలు కూడా రేపు ఎల్లుండి చెప్తారు అక్కడ ఎంత పౌష్టికాహారం పెడుతున్నారో, అన్నా క్యాంటీన్లో ఎంత మంచి క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారో, ఎలాగా మెయింటైన్ చేస్తున్నారు అనేది బయటికి వస్తుంది. ఆ రోజు నిన్ను, నీ పార్టీని అదే ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ మాట నేను చెప్పదలుచుకోలేదు, నీకే వదిలేస్తున్నా. సిగ్గుంటే వదిలేసి ఇప్పటితో, లేకపోతే మాత్రం నీ క్రైసిస్ కోసం, నీ ఐడెంటిటీ క్రైసిస్ కోసము మా పార్టీ మీద బురద జల్లావంటే మాత్రం ఖబర్దార్ బిడ్డ. థ్యాంక్ యూ.